ఇదేంటి అనుకుంటున్నారా? ఇదే పెల్విక్ టిల్ట్. ఇది మనకి 3 టైప్స్ ఉంటుంది. లేటరల్ పెల్విక్ టిల్ట్, పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్ అండ్ యాంటీరియర్ పెల్విక్ టిల్ట్. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది లేటరల్ పెల్విక్ టిల్ట్. ఈ లేటరల్ పెల్విక్ టిల్ట్ అనేది ఎలా ఉంటుందంటే, చూడటానికి మన హిప్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటుంది, అంటే అన్ఈవెన్ హిప్స్. ఇది ఎలా వస్తుందంటే 5 రీజన్స్ బేస్ చేసుకుని వస్తుంది. ఫస్ట్ వన్ స్ట్రక్చరల్. పుట్టినప్పటి నుంచి మన బోన్ అలైన్మెంట్ ఎలా ఉంటే అలానే మనకి లేటరల్ పెల్విక్ టిల్ట్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ మజిల్ ఇంబ్యాలెన్స్. మీరు ఒకవైపు ట్రైన్ చేసి ఇంకోవైపు ట్రైన్ చేయకపోతే లేటరల్ పెల్విక్ టిల్ట్ వస్తుంది. థర్డ్ బోన్ లెంత్. మీకు లెఫ్ట్ సైడ్ బోన్ లెంత్ ఎక్కువ ఉండి రైట్ సైడ్ తక్కువ ఉంటే మళ్ళీ లేటరల్ పెల్విక్ టిల్ట్ అనేది వస్తుంది. ఫోర్త్ ఇంజురీ. మీకు ఏదైనా పాస్ట్లో నీ కానీ యాంకిల్ కానీ హిప్ కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఇంజురీ అయి ఉంటే మీకు లేటరల్ పెల్విక్ టిల్ట్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ పోస్టరల్ ఇంబ్యాలెన్స్. ఇది ఎలా క్రియేట్ అవుతుందంటే మనం డేలో మనం మెయింటైన్ చేసే పోస్టర్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ ఆర్ గ్రోసరీస్ బ్యాగ్ ఒక చేతితో ఎక్కువ పట్టుకున్నారు అనుకోండి, అలాగా మీకు లేటరల్ పెల్విక్ టిల్ట్ వస్తుంది. సెకండ్, మీరు ఎక్కువసేపు ఒక లెగ్ మీద స్టాండ్ అయి ఉన్నా సరే లేటరల్ పెల్విక్ టిల్ట్ వస్తుంది. థర్డ్, మీరు ఒకే వైపు ఎక్కువసేపు పడుకున్నా సరే లేటరల్ పెల్విక్ టిల్ట్ వస్తుంది. ఈ యొక్క లేటరల్ పెల్విక్ టిల్ట్ ని ఎలా రివర్స్ చేసుకోవాలి అంటే, ఇది క్రియేట్ అయినప్పుడు మనకి ఓవర్ యాక్టివ్ అండ్ అండర్ యాక్టివ్ మజిల్స్ క్రియేట్ అవుతాయి. వాటిని స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెచ్చింగ్ అండ్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ తో వాటిని రివర్స్ చేయొచ్చు. సో మీలో ఎవరికైనా ఇప్పుడు ఉంటే, లేదు రాకుండా ఉండాలంటే జస్ట్ కామెంట్ చేయండి, నేను మీతో కనెక్ట్ అవుతాను.